ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు. తీతుకు 3వ అధ్యాయము 4 మరియు 5వ వచనములు. చెరపట్టబడిన యూదా రాజైన యెహోయాకీను కూడా ఇటువంటి అసాధారణమైన దయ పొందినవాడు. బబులోను రాజు అతన్ని విడుదల చేయకముందు 37 సంవత్సరాల పాటు అతను నిర్బంధంలో ఉన్నాడు. బందీగృహంలో నుండి అతను తెప్పించి అతనితో దయగా మాట్లాడి అతనితో కూడా బబులోనులో నుండి రాజుల సింహాసనమును కంటే ఎత్తైన సింహాసనమును అతనికి నియమించెను. యెహోయాకీనుకు నూతన స్థానాన్ని, నూతన వస్త్రాలను, నూతన నివాసాన్ని అనుగ్రహించాడు. అతని నూతన జీవితానికి పూర్తిగా రాజే నిధులను సమకూర్చాడు. ప్రార్థన. తండ్రి, నన్ను క్షమించిన నీ గొప్ప కృపను బట్టి నీకు వందనములు. నా పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. ఎందుకంటే యేసు ప్రభువు నా పాప క్రయధనాన్ని చెల్లించాడు. నా సమస్తంతో నేను ఆయనకే రుణస్థుడను. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమెన్.